ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మాఘ పురాణము 3వ రోజు అధ్యాయము శివపార్వతుల సంవాదము. సుమిత్రుడు తపస్సు చేసి మోక్షం పొందిన కథ. పరమ పవిత్రమైన మాఘమాసంలో మాఘ పురాణము శ్రవణంతో సకల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతోంది. ఈ కథనంలో మాఘపురాణం 3వ అధ్యాయంలో శివపార్వతుల సంవాదం గురించి తెలుసుకుందాం. కైలాసములో పార్వతీదేవి పరమశివునితో, నాథ, సుదేవుని కుమార్తె తన భర్తతో కలిసి మోక్షం పొందిన తర్వాత ఏ పాపము తెలియని సుమిత్రుడు ఏమయ్యాడు? అతని పాపాలకు ఏ విధంగా పరిహారం లభించింది? సవివరంగా తెలియజేయండి అని కోరగా, పరమశివుడు పార్వతితో, పార్వతి, సుదేవుని శిష్యుడు సుమిత్రుడు కొంతకాలానికి తన గురువుతో, గురువర్య, మీ కుమార్తె ప్రోద్బలంతోనే నేను చేయరాని పాపం చేశాను. తాను చెప్పినట్లుగా వినకపోతే ఆమె ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. నాతో కలిసి వచ్చిన గురువు పుత్రిక మరణిస్తే మీరు నన్ను తప్పిస్తారేమో అన్న భయంతో ఆ రోజు ఆమె చెప్పినట్లుగా చేశాను. చెయ్యరాని పాపానికి ఒడిగట్టాను. ఇప్పుడు నేను ఏ ప్రాయశ్చిత్తం చేసుకుంటే నా పాపం పోతుందో మార్గం చెప్పండి అని దీనంగా వేడుకున్నాడు. దీనితో సుమిత్రుని చూసి గురువు అనునయంగా ఇలా పలికాడు. నీవు వెంటనే గంగానదీ తీరానికి వెళ్ళి అక్కడ 12 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేస్తే నీవు చేసిన పాపం నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పగా, సుమిత్రుడు వెంటనే గంగానదీ తీరానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ప్రయాణ బడలిక తీర్చుకోవటానికి ఒక ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమ ఫల పుష్పాది వృక్షాలతో, మునివర్యులు చేస్తున్న హోమాలతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. అక్కడ మునీశ్వరులు తమ భార్యాబిడ్డలతోనూ శిష్యులతోనూ కలిసి మాఘ పురాణము శ్రవణము చేయుచున్నారు. అది చూసి సుమిత్రుడు ఆ మునులను ఉద్దేశించి, ఓ మునివర్యులారా, మీరు చేయిస్తున్న వ్రతం ఏమిటి? దాని ఫలితమేమిటి? వివరించండి అని కోరగా, ఆ మునులందరూ కలిసి సుమిత్రునికి మాఘమాస వ్రతము వివరించమని సత్యవ్రతుడనే మునీశ్వరునికి చెప్పారు. సత్యవ్రతుడు వివరించిన మాఘవ్రత మహత్యము. సత్యవ్రతుడు సుమిత్రునితో, ఓ విప్రకుమారా, సావధానంగా వినుము. మేము చేయుచున్న వ్రతము మాఘమాస వ్రతము. ఈ వ్రతము మహాపాపములను నశింపజేయును. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా సూర్యోదయ సమయంలో ఎవరైతే నదీ స్నానం చేస్తారో వారు శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు. మాఘమాసం 30 రోజులు స్నానం చేసి మాఘపురాణం ప్రతి నిత్యము వినేవారికి బ్రహ్మహత్య, పాతకములు వంటి ఘోర పాపముల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. మాఘమాసానికి శ్రీహరి అధిదేవత. ఈ మాసంలో సూర్యోదయ కాలంలో శ్రీహరిని తులసీ దళాలతో భక్తితో అర్చించిన వారు విష్ణు సాయుధ్యమును పొందుతారు. అలాగే ఈ మాసంలో నదీ స్నానం చేసి నది ఒడ్డున తులసి నారతో తయారైన ఒత్తులతో దీపారాధన చేసి శ్రీహరిని ధూపదీప నైవేద్యాలతో పుష్ప ఫలాలతో పూజించాలి. అనంతరము నది ఒడ్డునే మాఘపురాణం పఠించాలి. పురాణ శ్రవణం తర్వాత బ్రాహ్మణులకు సువర్ణదానము, అన్నదానము, వస్త్రదానము, జలదానము వంటి దానాలతో సంతృప్తిపరచాలి. ఈ విధంగా 30 రోజుల పాటు మాఘవ్రతాన్ని ఆచరించి 30వ రోజు బ్రాహ్మణులకు అన్నదానము చేయాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి సకల పాపాలు నశిస్తాయి. ఇక మాఘమాసం 3 రోజులే ఉంది కాబట్టి ఈ 3 రోజులు మాఘవ్రతాన్ని ఆచరించమని సత్యవ్రతుడు చెప్పగా, సుమిత్రుడు మాఘమాసంలో చివరి 3 రోజులు మాఘవ్రతాన్ని ఆచరించి అనంతరం గంగా తీరానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. గంగా తీరములో సుమిత్రుని ఘోర తపస్సు మోక్షము. గంగా తీరానికి చేరిన సుమిత్రుడు అక్కడ 12 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఇంద్రియాలను నిగ్రహించి చలి, ఎండ, గాలి, వానలకు చలించక బాహ్య ప్రపంచ స్పృహ లేకుండా భక్తితో ముక్తిని కోరుతూ శంఖ చక్ర గదాధారి అయిన శ్రీహరిని మనసునందు నిలిపి ఘోర తపస్సు చేసి శ్రీహరి అనుగ్రహంతో పాపాలు పోగొట్టుకొని మోక్షాన్ని పొందాడు.
ఈ కథ చెప్పిన శివుడు పార్వతితో, పార్వతీ, చూసావుగా, సుమిత్రుడు మాఘవ్రత మహత్యముతో గంగాతీరంలో తపస్సు చేయగల నిష్టను సంపాదించాడు. పాపరహితుడై మోక్షాన్ని పొందాడు. ఈ కథను తెలిసి గాని తెలియక గాని ఇష్టం లేకుండా యథాలాపంగా విన్నా సరే మాఘస్నానం చేసిన ఫలితము, మాఘవ్రతాన్ని ఆచరించిన ఫలితము లభిస్తుంది అని శివుడు పార్వతితో చెబుతూ మాఘపురాణం 3వ రోజు అధ్యాయాన్ని ముగించాడు. ఇతి స్కాంద పురాణే మాఘమాస మాహత్యే తృతీయోధ్యాయ సమాప్తం. ఓం నమ శివాయ. తిరిగి 4వ అధ్యాయంలో కలుసుకుందాం.